విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరంలోని జడ్పీ హైస్కూల్లో 3 రోజుల పాటు జరిగే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ను శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని, గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో క్రీడలను ఆస్వాదించాలన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి పిఎస్ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 468 మంది బాలుర బాలికలు, కోచ్, మేనేజర్లు పాల్గొంటున్నారని, 3 రోజులు జరిగే ఈ పోటీల్లో 16 మంది బాలుర్లు, 16 మంది బాలికలు జనవరిలో రాయగఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని, వీరంతా రాష్ట్రం తరపున పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, పీఈటీలు పాల్గొన్నారు. జిల్లా కాణిపాకం, శ్రీకాళహస్తి, నెలవేర్ల, చంద్రగిరి, గుంటూరు జిల్లా అమరావతిలోని పంచారామ క్షేత్రం వెలుగొందిన రాయలసీమ నేడు ఎన్నో సిరమిక్ జ్యోతిర్లింగాలలో వన్నెకెక్కిన శ్రీశైలం రంగాలలో దూసుకువెళ్తున్నటువంటి శ్రీహరికోట కూడా ఈ నెల్లూరు జిల్లాదే. వాళ్ళపై ప్రకాశం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరుపై ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ కాశీ విశ్వాసనగర చక్రవర్తులు పరిపాలించినటువంటి జిల్లా. ఆంధ్ర వీరులు అనేక మంది జన్మించిన జిల్లా. ఆంధ్ర పాపాలంటి దేశభక్తులు జన్మించిన జిల్లా విజయనగరం జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే క్రీడాకారుల ఉత్పత్తిలో కూడా మరి మాతేరు, వీరవాసరం, భీమవరం లాంటి పట్టణాలు వారికి ఆ నిధులతో పాటుగా మళ్ళీ మా తరఫున మేము కొంతమంది దాత భోజనం పెడతామని అందరికీ తెలుసండి. ఆ విధంగా కూడా మళ్ళీ మనం కూడా కొంత సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 13 జిల్లాలు పాల్గొన్నటువంటి ఈ టోర్నమెంట్ వచ్చినటువంటి విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ జట్టుని ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సెలక్షన్ కమిటీ వందనం తెలియజేస్తూ సెలక్స్ వంచి స్కూల్ గేమ్స్ ఆరోగ్యాన్ని అందించే విధంగా మేము ప్రయత్నిస్తామని మీకు సభాముఖంగా మాటిస్తున్నాం. చిన్న కార్యక్రమం సార్. టార్చ్ రెడీ చేయండి. జిల్లా సాఫ్ట్వేర్ నేషనల్ పేరుకి యొక్క టార్చ్ అంది. మరి వారు చివరిగా మా జడ్పీటీసీ వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ చక్కటి యొక్క ఫోటో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా అదృష్టం. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వారి ప్రతిభను కనపరిచి దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి సెలక్షన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణం మన విద్యాశాఖ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యతో పాటు స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే శరీర దారుఢ్యం పెరగటమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుంది. విద్యతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆటల పాటల్లో పాల్గొవాలి. ఆటపాటల్లో పాల్గొన్నట్లయితే వారి మానసిక స్థైర్యం పెరుగుతుంది. వారి విద్యలో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి విద్యార్థి కూడా స్కూల్కి వచ్చినప్పుడు చదువుకోవటమే కాకుండా సాయంత్రం సమయంలో వ్యాయామం, ఎక్సర్సైజులు, గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అలా ఉన్నట్లయితే వారికి మానసిక ధైర్యం పెరుగుతుంది. విద్యలో మంచి ప్రయోజకులు అవటానికి అవకాశం ఉంటుంది. దానికి మీరందరూ కూడా కంపల్సరీగా విద్యార్థులు, విద్యార్థినీలు అందరూ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొవాలి. అలా పాల్గొన్నట్లయితేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. మరి జాతీయ స్థాయి టోర్నమెంట్స్లో కూడా పాల్గొనే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మన భారతదేశం
స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ప్రత్యేక ప్యాకేజీలను కూడా ఏర్పాటు చేసింది. దాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి మంచి ప్రయారిటీని ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా ఉపయోగించుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని, బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరం మన వీరవాసం గ్రామానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరాజు గారు మన ప్రభుత్వం తరఫున మనకి కేటాయించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ టోర్నమెంట్ను మనకి ఇచ్చినందుకు ముఖ్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మన వీరవాసం గ్రామం తరఫున కూడా ఎస్జిఎఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ శ్రీ భానుమూర్తి రాజు గారికి అలాగే కమిషనర్ సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల యొక్క బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయండి. సుమారుగా ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టు నుండి కూడా 16 మంది బాలురు 16 మంది బాలికలతో మొత్తం కంటింజెంట్ 416 మంది క్రీడాకారులు మరియు అలాగే 52 మంది కోచ్ మేనేజర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది.